తెలంగాణలో గడ్డి మందు నిషేధించాలంటూ సీఎం రేవంత్కి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ లేఖ రాశారు. గడ్డి మందు తాగి ఎంతో మంది చనిపోతున్నారని అన్నారు. గడ్డి మందు తాగిన వాళ్ళు ఒక కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలోనే ప్రతి నెల 10 నుంచి 20 మంది ఉన్నారంటున్నారు. వాళ్ళందరూ మరణిస్తున్నారని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. గడ్డి మందు తాగిన మనిషి బతకడు అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు గడ్డి మందు వాడకుండా నిషేధం విధించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. గడ్డి మందు వాడకాన్ని ఏడాదిలో 6 నెలల పాటు ఒడిశా నిషేధించింది. ప్రపంచంలో 70 దేశాలు గడ్డి మందు నిషేధించాయని అన్నారు. తెలంగాణలో కూడా గడ్డి మందు నిషేధంపై ఆలోచన చేయాలని కోరుతూ లేఖ రాశారు బోయినపల్లి. డైక్లోరైడ్ ఈ జనరిక్ నేము, అయితే దీనికి విరుగుడు లేదు. ప్రతి పెస్టిసైడ్కి ఈ యాంటీడోట్ ఉంటుంది, అంటే దానికి విరుగుడు మందు. పారాకాట్ డైక్లోరైడ్ ఈ కలుపు మందు లేదా గడ్డి మందు తాగిన దానికి విరుగుడు మందు లేదు. నెలకు తక్కువలో తక్కువ 10-20 అయితే తప్పనిసరిగా వస్తాయి సార్ మాకు ప్రతి నెల అంటున్నారు. ఏది చనిపోయినటువంటి వ్యక్తులు పోస్ట్ మార్టం చేసేది యావరేజ్గా 2 రోజులకు ఒక్కొక్క జిల్లాలో చనిపోతున్నారు. అంటే దీనికోసమే కాదు, నార్మల్ సూసైడ్స్ లోపల 80% ఇదే మందుతో చచ్చిపోతున్నారు. వ్యవసాయం చేసే రైతులే కాదు, ఏ కారణంతో సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు దీన్ని ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి దీన్ని మనము బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు.